UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఏదైనా ఒకటి ఎలా అవుతుందయ్యా? ఇప్పుడు బాబు, పెద్దవాడిగా నేను చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో ఈవిడ అక్కడికి తీసుకెళ్ళడం అంత మంచిది కాదు. కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తానయ్యా. అక్కర్లేదు, నన్ను అడిగితే ఎవరు వెళ్ళడానికి వీలేదు. పిచ్చిదాన్, అదంతా నిజం అనుకుంటున్నావా? ఎలక్షన్లో పోటీ ఏంటి? తల్లి లేదు, తండ్రి లేడు, అన్నా లేడు, చెల్లి లేదు. అదంతా నాటకం. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏ నాటకమైనా ఆడతారు. మెత్తగా రోడ్డు స్పృహత పడిపోయి ఉన్నారు. అరే వాసంతి, ఏమైంది? అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, వాళ్ళని చూడాలనుకున్నారు, వెళ్లాల్సిన చోటికి వెళ్ళారు. మీరెందుకండి బాధపడతారు? రైటేనమ్మా, వెళ్ళొచ్చు, కానీ ఈ టైంలో వెళ్ళకూడదు. ఇది ఎలక్షన్ టైము. తల్లిని కూడా సరిగ్గా చూడలేదు కొడుకు, అందుకే ఆవిడ వచ్చేసింది పాపం అని లోకం అనుకుంటుంది. లోకం అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళు అలాంటి ప్రచారం చేస్తారు. మరి ఆ ప్రచారమే జరిగితే ఎలక్షన్ లో చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వీపు బద్దలైపోయి అంత దెబ్బ తగులుతుంది. అన్నయ్య అన్నయ్యేడి అన్నయ్యేడి కృష్ణ కృష్ణ, నువ్వు ఇక్కడ ఉండు బాబు, నేను వెళ్ళి చెప్పొస్తాను. ఏమిటండి హడావుడి? ఎక్కడి నుంచి? ఏం లేదు బాబు, నాకు న్యూస్ తెలిసి బందర్ వీధికి వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళంతా మనవాళ్లే. 300 ఓట్లు మనవే. కాకపోతే ఓటు 100 రూపాయల చొప్పున ఓ 30,000 పంపించమన్నారు. అలాగేనండి, ఆఫీస్కి వస్తేనే ఏర్పడి. పోతే మా అమ్మగారు ఎలా ఉన్నారు? ఆవిడకేం బాబు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది సుఖంగా. రానన్నాడా? ఏం చెప్పమంటావు బాబు, నన్ను కాదని పోయిన ఆవిడతో నాకేమిటి సంబంధం? అయినా ఇప్పుడొచ్చి నేను మాత్రం చేయగలిగిందేమిటి? దహనం చేయడానికి అంతగా స్తోమత లేకపోతే శవాన్ని తన ఇంటికి పంపించమన్నాడు.
నేను బ్రతికుండగా నా తల్లి దహన క్రియలు వాడు చేస్తాడా? ఈ ముక్క చెప్పాను బాబు, తప్పయ్యా, లోకం హర్షించదు అన్నాను. మూర్ఖుడు వింటారా? దీనేదో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేట్టున్నాడు. చేస్తాడు చేస్తాడు. ఏమ్మా, నేనేమంత కాని పని చేశానని, ఏమంత అన్యాయం చేశానని మీరిద్దరూ నా మీద ఎంత కక్ష కట్టారు? ఆ చూపులకు అర్థం ఏమిటి? నా పెళ్లి జరగడానికి వీల్లేదన్నావు, నా పెళ్లి ఆపు చేయడానికి ప్రయత్నం చేశావు. వాటన్నిటికీ తగిన శాస్తే ఇది అని సమాధానం చెప్తావా? వాసంతి, నన్ను కాదని వెళ్ళిపోయావు, సహించాను. నలుగురిలోనూ నన్ను అవమానపరిచావు, అది సహించాను. అమ్మకు ఆరోగ్యం బాగుండగా నిన్ను చూడాలని కలవరించిన రోజున వాడనుమతి లేనిదే రానన్నావు. వెళ్ళాను, అడిగాను, అవమానపడ్డాను, అది సహించాను. చివరి కన్నతల్లి చచ్చిపోతే ఆమెకు కొడుకున్నాడు, వాడింకా చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలుసుండి తోడబుట్టిన దాని వేయండి దిక్కులేని అనాథం దహనం చేయించినట్టు చేయించావు. ఆమెకి ఏ దిక్కు లేదు గనకే, ఆమెకి ఎవరు లేరు గనకే, ఉన్న వాళ్ళందరూ చచ్చారు గనకే ఆవిడికి గతి పట్టింది. కుట్టన్నయ్య, ఆగిపోయావే. ఇన్నాళ్ళు నువ్వు తీసిన దెబ్బల కంటే ఇదేమి ఎక్కువ కాదు. నిజంగా నీకు అమ్మ మీద మమకారమే ఉంటే ఆవిడ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏమైంది, ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఇక్కడికి రావడానికి ప్రయత్నించావా? రావడానికి నీకు అహం వచ్చింది. ఇక్కడికి వస్తే 10 మందిలోనూ నీ అంతస్తు తగ్గిపోతుంది, నీ తల తెగిపోతుంది. అమ్మ చచ్చిపోయిన సంగతి నిజంగా నీకు తెలియదు. నీకు కబురే అందలేదు. కబురు ఎవరు చేశారు? నువ్వు చేసావా, నీ మొగుడు చేశాడా? నేను చేస్తేనే, ఆయన చేస్తేనే. ఆయన 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 గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాడేమిటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడి మనసులో ఎంత కుట్ట పెరిగిపోయిందో నాకు బాగా తెలుసు. వాడు చేసిన ప్రతి దానికి తిరిగి నేనేం చేయాలనుకున్నా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా చెల్లి కనిపించేది, నా చెల్లి మేడలో మాంగళ్యం కనిపించేది. కానీ ఇప్పుడు నాకు తండ్రి లేడు, తల్లి పోయింది, చెల్లి నాది కాదు. కానప్పుడు ఎవరి కోసం నేను ఆగాలి? ఇంత ఘోరం చేసిన వాడిని నేను ఎందుకు క్షమించాలి? వాసంతి, తెల్లవారేసరికి నీ మూడు చెవి ఎక్కడ ఉంటుంది గుర్తుంచుకో. పోనీ అత్తయ్య చూడాలనుకున్న రోజు నువ్వేం చేశావు? ఆ రోజే వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా? కాదు వదినా, జరిగిందేదో జరిగిపోయింది. ఇది జరగకుండా ఆపాలి. అన్నయ్య ఆయన ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారేమోనని భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా ఏమండి అన్నయ్య, ఏమండి? అయ్యో, వద్దన్నయ్య, ఏమండి? వద్దండి, వెళ్ళదండి, ఏమండి? నా వాడి కాళ్ళు పట్టుకోండి, ఏమండి? అన్నయ్య, అన్నయ్య, ఏమండి? బాబు, అర్జున్ బాబు, కృష్ణ నిన్ను చంపేస్తానని మీ ఆవిని బెదిరించి వెళ్ళాడు. నీ కోసం వెతుకుతున్నాడు. ఆపు.
మీకోసమే వస్తున్నాను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రండి చూపిస్తాను. పద. ఎక్కండి. పోనీ. రండి ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? రండి, అంతా వివరంగా చెబుతా కదా. వాళ్ళే అందరూ వస్తారు. కథ కంచికి చేరేలోగా అందరూ మన ఇంటికి వస్తారు. ఏమిటి, టీయా, కాఫీయా, కూల్ డ్రింకా, కొబ్బరి నీళ్ళు? ఏమిటి వీరది? బలిచ్చే ముందు, ఉరి తీసే ముందు కూడా ఎవరినైనా మీకు ఏం కావాలి అని అడిగి వాళ్ళ కోరిక తీర్చేకే ఏ కార్యక్రమం అయినా. రేయ్, వీళ్ళ కొబ్బరి నీళ్ళు. శుభ్రంగా కాలు మీద కాలేసి కూర్చోక ఎందుకమ్మా ఉడుకులు పరుగులు. హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరు? నేను గడియారాల వెంకటరామని మాట్లాడుతున్నానండి. మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావురా వెతవా? ఏమిటి వెదవా? రైతే వెతవ్వే. మీ యజమాని బిలు. రండి సార్. ఏమిటమ్మా అల్లరే? అవతల ఉన్నవాడు మంచాడు కాదు. ఎవరు? నేనే బావా. నువ్వా బాబా? ఏమిటి గొంతుకలా మారిపోయింది? ఏం లేదు, 25 లక్షలు పెట్టులో పెట్టుకుని మా ఇంటికి వచ్చాయి. మా బాబాయ్ 10 లక్షల ఎలక్షన్ ఖర్చు అయితే నేను పెట్టాను బాబు. వద్దు. ఎలక్షన్లకు అన్ని లక్షలు ఎందుకు బావా? నా వాట. నీకు డబ్బే పంచ ప్రాణాలను, నీ ఆరో ప్రాణం నీ కూతురు. ఇప్పుడు ఆ కూతురు నా దగ్గరే ఉంది. కొబ్బరి నీళ్ళు తాగబోతుంది. ఏమిటి బాబా నువ్వు అనేది? నువ్వు ఆలోచించినా ఆలస్యం చేసినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తాయి. తర్వాత చెప్పలేదని బాధపడతావు. ఉంటాను. మరి ఏమనుకున్నావు? అంటే ఇన్నాళ్ళు ఆయన చేసిన ఇదే నువ్వు చేస్తున్నది. రైతే, ఇదేముంది, ఇంకా ముందుంది మీ నాన్నకి నీకు పండగ. అమ్మాయి అమ్మాయి అక్కడికి ఏమిటండి అది? బాబా ఏమిటి బాబా అది? ఏంటి బావా ఉత్తి చేతులతో వచ్చావేంటి? నువ్వు ఇందాక ఫోన్ లో చెప్పింది నాకేం అర్థం కాలేదు బాబా. నిజానికి అన్నావో తమాషాగా అన్నావో? తమాషా రా చూపిస్తాను. తమాషా ఎక్కడా? చూడు. అమ్మాయి ఏమిటి బాబా? తమాషా. ఏమిటా? చిన్నప్పటి నుంచి దాని మీదే ఆశలు పెంచుకున్నాడు. తన భార్య అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. అలాంటి తన భార్య ఎవరికో సొత్తైపోతోందంటే వాడి గుండెలు ఎలా రగిలిపోతాయో ఆలోచించు.
ఆ రగిలే గుండెల్లో చల్లార్చుకుని తన పాపాన్ని తీర్చుకుంటాడు నీ కళ్ళ ముందే. పిచ్చిదానా, చంపడానికి చంపించడానికి బుర్ర ఉండాలి. వాణ్ణి చంపడం దాని తరం కాదు, నీ తరం కాదు, నీ మొగుడు తరం కాదు, దాని మొగుడు తరం కాదు. మీ ఇద్దరు వెనకాల ఇద్దరు సమర్థులైన కథానాయకులు ఉన్నారని సంబరపడిపోతున్నారని వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. చస్తారా? ఇద్దరు చస్తారు. ఒకడే చస్తే రెండో వాడు ఉరి తీయబడు. సావాసం నా మగసిరి, సాహసం నా ఊపిరి, ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం, కృష్ణార్జునులం. సావాసం నా మగసిరి, సాహసం నా ఊపిరి, ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం. తెలిసి కొట్టుకుంటున్నారా, తెలిసి కొట్టుకుంటున్నారా? బాగా అయితే ఆ పాటి బాధ ఉంటుంది. మరి ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటానంటావు? నీ కూతురు బెడ్రూమ్ లోకి నా కొడుకు వెళ్ళాడని చెప్పి పట్టపట్లు ఆడించేసావే. ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటాను? నాది రక్తబంధం పేగుబంధం కాదా? ఆ ఏళ్ళని నిజంగా నేను కొట్టాను అనుకుంటున్నావా? లేదు, నీలాగా ప్రతిదీ బయటికి కక్కేసే గుణం కాదు నాది, లోపల కుక్కేసుకునే మనస్సు. ఆ ఏళ్ళ బాధతో అదంతా కుక్కేసుకున్నాను, ఈ వేళ కక్కేస్తాను. నువ్వెక్కడ పుట్టావో నేనెక్కడ పుట్టాను, నువ్వెవరో నేనెవరు, కృష్ణార్జునం అన్నావు, నేను నమ్మా. నీ మొఖం మనం కృష్ణార్జునం ఏంటి? ఎవరైనా ఇంతే నవ్విపోతాడు, ఇంత గడ్డేస్తాడు నోట్లను. అయినా నువ్వు నాకు ఏమి ఇచ్చావని, ఏం చేసావని మన ఇద్దరం భావం భద్రమైపోతాం. బావా, నీకేం కావాలన్నా ఇస్తాను, మొత్తం నా ఆస్తి రాసి ఏమన్నా రాసిస్తాను. అంతేగాని నా కళ్ళదితే నా కూతురు మాత్రం విడిచిపెట్టదు. నీకు తెలుసు నా కూతురంటే నాకు ఆరోపడు. అయితే నేనేమడిగినా ఇస్తావా? ఆ కాగితాలలో పట్టండి, ఇచ్చేస్తాడు. నిజం బాబు, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి బాబు.
ఆశయాలు జీవితాన్ని సరిదిద్దాలి, అనుభవాలు ఆశయాలని సక్రమ మార్గంలో పెట్టాలి. కానీ ఆ ఆశయాలు అనుభవాలు పోటీపడి పంతాలకు దిగితే స్నేహం వైరం కాక తప్పదు, అది స్వార్థపరులకు అవకాశం ఇవ్వక మానదు. అప్పుడే అటువంటి కురుక్షేత్ర సంగ్రామంలోనే ఆగి ఒక క్షణం ఆలోచించాలి. ఆలోచిస్తే ఆశయాలు అనుభవాలు ఆదేశాలు సందేశాలు వీటన్నింటికంటే అతీతమైంది, అతి పవిత్రమైంది, అతి శక్తివంతమైంది స్నేహం. స్నేహం మాత్రమే. చెయ్యగలరు. తప్పదంటావా బాబు? తప్పదు. అయితే బాధగానే ఉంటుంది. కష్టపడి పెంచుకున్నాను ఆస్తిని. ఏ నేను అడగనా? రామారావు, ఎక్కడికమ్మా? మా ఇంటికి. ఆహా, మన ఇద్దరి మధ్య ఉన్న సమస్య పరిష్కారం అయింది. ఆడి గొడవ ఇంకా సెటిల్ అవ్వలేదు. అంటే ఏంటా? రావయ్యా. సేపు ఓపిక పట్టుకో ఉంటే తొందరపడు. అన్యాయం బాబా. అయ్యయ్యో పాప ఈ ముసలాయన చూడలేకపోతున్నాడు. లైట్లు తీసేయండిరా. ఎవరో బాగా నాన్న. ఆడపిల్ల కొడుతుందని అరుస్తున్నావా? సిగ్గులు ఎక్కడ చిత్తకొట్టాయి. అమ్మాయిలు కాదు నాన్న, ఎవరో ఇద్దరు చావు బాగేస్తున్నారు. అబ్బా, ఈ పెద్ద అయిపోయింది నాన్న. నాన్న, ఒరేయ్, లైట్ తీయరా. నాన్న, త్వరగా వచ్చేరా. నిలువు గుట్లేసావు, గుండె జారిపోయిందా? వాసంతి, వాసంతి, చెల్లెమా, వాసంతి, వాసంతి, ఎక్కడికి నన్ను వెధవంటావురా, వెధవా? నువ్వు మా అమ్మ చచ్చిపోయిన వెంటనే నాతో చెప్పావు కదూ? ఆమెకు నాకు ఏ సంబంధం లేదు, నేనెందుకు రావాలని వాడన్నాడని నాతో చెప్పావు కదూ? చెప్పావు కదూ? పోయేది అక్కడ ఎక్కడ రెండు చోట్ల నాటకొడతా, నాతో నాటకొడతావు. వాళ్ళు డబ్బిస్తే మొఖాన కొట్టొచ్చానని నాతో నాటకమాడతావా? నీ స్వార్థం కోసం మా మామయ్యని ఎలక్షన్ నిలబెడతావా? నన్ను రెచ్చగొట్టి ఎలక్షన్ లో నిలబెట్టి ఒకలా నాటకమాడతావా? ప్లాన్ ఆడపిల్ల పిటికలు పెట్టాలి. ప్రాణాలు తీసేస్తున్నారు, నన్ను రక్షించు బావా, రక్షించు బావా. ఎక్కడో పుట్టాను, నువ్వు ఎక్కడో పుట్టావు, కానీ నన్ను ఎంత అభిమానించావు, ఎంత ఆదరించావు బావా. బహుమతులుగా బతికావు. బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మా తండ్రి కొడుకు ప్రాణాలు నిలబెట్టు బావా. నీకు బావా, ఎంత మాట బావా, ఎంత మాట వద్దు బాబు. ఏదో బుద్ధి గడ్డి తిరిగి పని చేశాడు, చేసి దానికి కనిపించాడు, కనికరించి వదిలేసేయండి. అసలు తప్పంతా అయ్యింది కదా, నీకు తగ్గితే తప్పంటారు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదండి. వీళ్ళ గురించి నాకు తెలిసిన దాంట్లో మీకు సగం కూడా తెలియదు. వీళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పగిస్తాను. వదిలేదా? పోలీసులు పిలవమంటారా? ఇది మన కుటుంబ సమస్య, దీన్ని రచ్చకెక్కించడం మంచిది కాదు. చేసిన పాపాన్ని అనుభవించారు, ఇంకా చేస్తే మళ్ళీ అనుభవిస్తాను. మంచి మాట అన్నావు. రైట్. ఈసారి ఏ ఒక్క పొరపాటు మీరు కానీ నేను కానీ చేసిన మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టొద్దు, పేరు తీసేయండి. అమ్మా జ్యోతి,
నీ పట్ల మేము మనుషుల్లో ప్రవర్తించలేదు. మీ రెండు కుటుంబాలని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి ఇలా పరాపరించబడ్డాను. కృష్ణార్జునులను విడదీయడం ఎవ్వరి తరం కాదని తెలుసు. కృష్ణార్జునులం మేమే కృష్ణార్జునులం మరదలా మరదలా మాణిక్యమా మరదలా వయ్యారి మరదలా